మెదక్ జిల్లా జిన్నారం మండలం స్థానిక గ్రంథాలయం ఎదుట ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు అందరూ కలిసి స్వచ్ఛ భారత్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 30 మంది జర్నలిస్టులు పాల్గొన్నట్లు TUWJ అధ్యక్షులు వి ఆనంద్, TNGO అధ్యక్షులు జింకల శ్రీనివాస్ మరియు శ్రీధరాచారి తెలిపారు. స్వచ్ఛ భారత్లో అందరూ పాల్గొని గ్రామ సీమల్ని దేశానికి పట్టుకొమ్మలుగా మార్చాలని పిలుపునిచ్చారు. ఆధ్వర్యంలో ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. జిన్నారంలోని గ్రంథాలయం ఆవరణలో ఉన్నటువంటి చెదారాన్ని పూర్తిగా తొలగించడం జరిగింది. స్వచ్ఛ భారత్ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలనే ఉద్దేశంతో మేము యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. స్వచ్ఛ భారత్తోనే నిజమైన భారతదేశము స్వచ్ఛ భారత్ ఏర్పడుతుంది. నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు అనుకోవచ్చు. అదేవిధంగా ఈ విధంగా మనం చేస్తే కనుక ఖచ్చితంగా మన భారత్ పరిశుభ్రమైన భారత్గా తయారుతుందని చెప్పేసి అదే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీన్ని ఆదర్శంగా తీసుకొని అందరూ కూడా రాబో రోజుల్లో ముందుకు వచ్చి ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి కోరడం జరిగింది. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక గ్రంథాలయం ఆవరణలో ఉన్న చెదారాన్ని స్వచ్ఛ భారత్ ద్వారా తొలగించడం జరిగింది. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు పరిసరాలు పరిశుభ్రత ఉంచుకుంటేనే స్వచ్ఛ భారత్ సాధ్యమనేది ఆయన ఇచ్చిన పిలుపు. దాని ఆధారంగానే ఈరోజు జిన్నారంలో ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టాము. ఇందులో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ పాల్గొనడం జరిగింది. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా మనం జిన్నారం మండల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జిన్నారంలో మన గ్రంథాలయం ఆవరణలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో అంటే చెదారాన్ని ఊడ్చడం జరిగింది. అదేవిధంగా స్వచ్ఛ భారత్ అంటే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఎవరి ఇంటి దగ్గర చెత్త వాళ్ళు కానీ ఎవరి ఆఫీసుల వాళ్ళు కానీ నీట్గా చేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి స్వచ్ఛందంగా వీధులు కానీ ఆఫీసులు కానీ ఎవరి ఇంటి దగ్గర వాళ్ళు కానీ స్వచ్ఛందంగా నీట్గా చేసుకుంటే మాత్రం ఎవరి కోసమో ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. ఈ కార్యక్రమాన్ని ముందు